ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ప్రేమోన్మాది చేసిన ఘాతుకం ఇంకా మర్చిపోనేలేదు. ఆ బాధితురాల చావు బతుకులతో ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. ఇంతలోనే రాయలసీమలో మరో ఉన్మాది పేటరేగిపోయాడు. ప్రేమించలేదని ఓ బాలిక ప్రాణం తీశాడు దుర్మార్గుడు. పెట్రోల్ పోసి నిప్పంటించి మరీ హత్య చేశాడు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని బైరెడ్డి నగర్లో ఈ దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న లహరి అనే బాలికను కొలిమిగుండ్లకు చెందిన రాఘవేంద్ర అనే యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఆమె ప్రేమను లహరి తిరస్కరించడంతో తనలోని సైకోని నిద్రలేపి అన్యాయంగా ఆ బాలికను చంపేశాడు. లహరి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు రాఘవేంద్ర. లహరి అరవకుండా నోట్లో బట్టలు కుక్కి మరీ హత్య చేశాడు. అనంతరం తాను కూడా నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం పాల్పడ్డాడు. అయితే మంటల్లో బాలిక సజీవ దహనమైంది. రాఘవేంద్రను పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. వారి నుంచి తప్పించుకొని హాస్పిటల్కు పారిపోయాడు. అతడికి కూడా తీవ్ర గాయాలు కావడంతో అక్కడి నుంచి కర్నూలు హాస్పిటల్కు తరలించారు. కుమార్తె చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 2 రోజుల కిందటే పులివెందుల నియోజకవర్గంలో ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడి చేశాడు. ప్రేమించలేదనే కారణంతో ఆమె ఇంట్లోకి వెళ్లి 14 చోట్ల కత్తితో గాయాలు చేశాడు. ఇంతలోనే నంద్యాల జిల్లాలో మరో ప్రేమోన్మాదికి మరో బాలిక బలి కావడం సంచలనంగా మారింది. అంతకుముందు కడప జిల్లాలోనే బద్వేల్లో ఓ ఇంటర్ విద్యార్థిని నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి ఓ యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ బాలిక 2 రోజుల కిందట మృత్యుతో పోరాడి ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు రోజు ఎక్కువైపోతున్నాయి. చట్టం అంటే లెక్కలేదు, శిక్ష పడుతుందనే భయం అసలే లేదు. క్రూరత్వానికి ఉన్మాదం తోడు కావడంతో కొందరు ప్రేమ పేరిట అత్యంత కిరాతకంగా అంతమొందిస్తున్నారు. అలాగే యువతులపై బాలికలపై పేట్రేగిపోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటికి మాత్రం ఇప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు.